బ్రేకింగ్ న్యూస్ 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని ఆదేశించారు చంద్రబాబు. ఇక 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు నాయుడు అయితే సీరియస్ అయ్యారు. సో పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలంటూ కూడా సీఎం ఆదేశించారు. అయితే ప్రతి ఒక్కరూ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పెన్షన్ల పంపిణీలో పాల్గొల్సిందేనంటూ కూడా ఖరాఖండిగా చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలంటూ కూడా ఆదేశించారు. మరి వారందరూ వచ్చి వివరణ ఇస్తారా ఏంటనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. అయితే గత కొన్ని రోజులుగా కూడా అటు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్కరి పనితీరుపై అయితే సీఎం అయితే ఫోకస్ పెట్టారు. సో ఈ నేపథ్యంలో ఫోకస్ అనంతరం కూడా 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం అయితే సీరియస్ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మనం చూస్తున్నాము తాజాగా అటు అధికారుల తీరుపై, పనితీరుపై కూడా ఫోకస్ పెట్టిన సీఎం అయితే ప్రస్తుతం 48 మందిపై కూడా సీరియస్ అయినట్టయితే తెలుస్తుంది. సో ఎవరెవరు ఈ లిస్ట్ లో ఉన్నారనుకోవచ్చు అండ్ వారికి నోటీసులు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా వారు వివరణ ఇచ్చే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజుల క్రితం అంటే ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మక తీసుకొని ప్రభుత్వం సీఎం సంబంధించి కూడా సీఎంతో సహా మంత్రులు అందరూ కూడా ఏదో ఒక గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీన్ని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఇన్ఛార్జి, అలాగే సర్పంచ్, ఎంపీపీ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి గత 18 నెలల కాలంగా సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల పనితీరు, అలాగే పార్టీ పనితీరుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సీఎం చంద్రబాబు తెప్పించుకున్నారు. ఉదయం నుంచి కూడా పార్టీ కార్యాలయంలో ఉన్న సీఎం చంద్రబాబు కూడా మొన్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాలకు సంబంధించి, అలాగే ఇటీవల కాలంలో కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలు పాల్గొనకుండా కార్యకర్తలు, నేతలతో పంపిణీ కార్యక్రమాలు చేశారని చెప్పి నివేదికలు వచ్చినాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 48 చోట్ల అంటే 175 నియోజకవర్గాలకు సంబంధించి 48 చోట్ల అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న దగ్గర 164 మంది శాసనసభ్యులకు సంబంధించి 132 మంది టీడీపీ శాసనసభ్యులు ఉన్నారు. దీంట్లో 48 మంది ఎమ్మెల్యేలు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొలేదని చెప్పి సీఎం చంద్రబాబుకి నివేదిక ఇచ్చారు. వారందరికీ వెంటనే నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో వివరణ తీసుకోవాలని చెప్పి క్రమశిక్షణ సంఘాన్ని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 2 రోజుల్లోపు వీరంతా కూడా వివరణ ఇవ్వాలని చెప్పి సీఎం అయితే ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లోనే ఈ 48 మందికి క్రమశిక్షణ సంఘం నుంచి కూడా నోటీసులు సర్వ్ కాబోతా ఉన్నాయి. అఖిల, శివ, అయితే అటు క్రమశిక్షణ కమిటీ నుంచి నోటీసులు వెళ్ళిన అనంతరం కూడా వారందరూ వచ్చి వివరణ ఇచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పటికే ముందు నుంచి కూడా చెప్పుకొస్తున్నారు, ప్రతి ఒక్కరు పనితీరుని కూడా సీఎం అయితే పర్యవేక్షిస్తున్నారు అన్నట్టు. సో ఇప్పటికైనా అటు ఎమ్మెల్యేల పనితీరులో మార్పు వస్తుందనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే కనుక మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన చాలా మంది కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమాలని కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దానికి సంబంధించి వారందరి తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ కార్యాలకు వచ్చిన సందర్భంలో కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ విషయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి వాళ్ళకి పరిహారం అందజేయడం విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి పోయిన వారం సీఎం హెచ్చరికలు జారీ చేశారు. కానీ సీఎం ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎన్నిసార్లు ఫైరైనా కానీ కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం కూడా మార్పు కనిపించట్లేదు. సో ఈ ఎమ్మెల్యేలంతా తీరుపై కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు 2 రోజుల్లోకి పూర్తి స్థాయిలో నివేదికని క్రమశిక్షణ సంఘం ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా సోమవారం కల్లా ఏ ఎమ్మెల్యే పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనలేదు, ఏ ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనలేదనే నివేదిక వస్తుంది. ఆ తర్వాత వారిపై మొదటి హెచ్చరికకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.